దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున యేసు సుగంధ సువార్తమానాలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ప్రభు కృపలో క్షేమంగా ఉన్నారని, ప్రభు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆదుకుని సహాయం చేసి ఇప్పటివరకు నడిపించారని నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ దినమున ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరినీ ప్రభునామమున ప్రేమతో ఈ వాక్యం వినడానికి ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనేక మంది వాక్యం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మంచి స్పందన తెలియజేస్తున్నారు. మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి, మీరు ఇస్తున్న సహాయ సహకారాలన్నిటి బట్టి ప్రభునామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ వాక్యం ఈ విధంగా మేము వినడానికి మాకు అవకాశం ఇచ్చారు, సమయాన్ని అనుకూలపరిచారు. అందుకై మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పుడు మీ మాటలు మాకు వినిపింప చేయండి, మాతో మీరు మాట్లాడండి, మా పరిస్థితుల్లో గుండా మీరు మాట్లాడండి, మాకు కావలసిన వర్తమానం మాకు అనుగ్రహించండి. మీ మాటలు వినే చెవులను గ్రహించే హృదయం మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో నేను మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. దేవుడు మనందరితో సూటిగాను తేటగాను మాట్లాడి మనందరిని కూడా ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. చూడండి, హగ్గయి ప్రవచన గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉంది. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించేదను. ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించేదను అని దేవుడు ప్రవక్త అయినటువంటి హగ్గయి ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే, మీకు అన్నీ అయిపోయినాయా? మీకు అన్నీ దేనిలో అడుగుపెట్టినా, ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా అన్నిట్లో మీరు విఫలమైపోయారా? అన్నిట్లో మీరు నష్టపోయారు, అన్నిట్లో మీరు ఓడిపోయారు, ఇంకా ఫెయిల్యూర్ అయిపోయారు. మీ లైఫ్ అంతా కూడా ఏది తలపెట్టినా దానిలో జయం కలగడం లేదు. వ్యాపారం ప్రారంభించారు, దానిలో నష్టాలు వచ్చినాయి. వ్యవసాయం చేశారు, దానిలో నష్టాలు వచ్చినాయి. ఏదేదో చేయాలనుకున్నారు, ప్రతి దానిలో కూడా రాబడి రాలేదు, అన్నీ నష్టాలే, కష్టాల పాలైపోతున్నారు. ఇదిగో మీకు ఎక్కడ ఏం లేకుండా పోయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా అనుకున్న విధంగా లేవు, అన్నీ తారుమారు అయిపోయినాయి. ఏదో జరుగుద్ది అనుకుంటే మరొకటి జరిగిందనమాట. ఈ బిజినెస్ పెడితే ఈ విధంగా నేను లబ్ధి పొందుతాను అనుకున్నావు, కానీ ఆ బిజినెస్సే నీకు లాస్ తీసుకొచ్చి పెట్టింది. లేదా ఈ పనిలోకి వెళితే ఈ పని వల్ల నేను దీవించబడతాను అనుకున్నావు, కానీ ఆ పనే లేకుండా పోయింది. ఈ విధంగా మీరు అనుకున్నవన్నీ కూడా ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఏదో జరగాలని మీరు ఆశపడుతున్నారు, కానీ అది జరగడం లేదు. చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా అయ్యోమయ్యే పరిస్థితులు ఉంటున్నారు. ఇప్పుడు ఏంటి, నేను పంట కోసాను, సరిగా పంట నా చేతికి రాలేదు, వ్యాపారం చేశాను, నష్టాలు పాలయ్యాను, ఇదేమిటి ఇలాగ అయిపోతుంది, నా భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు నేను ఏం పని చేస్తే నేను దీవించబడతాను, ఏ ప్రయత్నం చేస్తే నా కుటుంబం పోషించబడుతుంది, సమాజంలో నేను ఇంకొక స్థానంలోనికి వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి అని చాలా మదన పడుతున్నారు అనేక మంది. ఆర్థికంగా నష్టపోయి, ఆర్థిక సమస్యల వల్ల పరువు పోగొట్టుకుని, అలాగే కుటుంబం గడవక, అవసరాలు తీర్చబడలేక, మీరు అనుకున్నవి ఏమీ జరగట్లేదు, పిల్లలకు చదువు చెప్పించలేకపోతున్నారు, మీ కుటుంబ పరిస్థితులు అల్లకల్లోలంగా మారిపోయినాయి, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, ఇంట్లో డబ్బులు లేవు, కావలసిన సరుకులు లేవు, ఏది కూడా లేదు, అన్నీ కూడా నిల్గా ఉన్నాయి. పరిస్థితి అంతా కూడా అడ్డం తిరిగిపోయింది.
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు కదా, తోటలో ధాన్యం లేదా, లేకపోతే అంజూరపు చెట్లు ఫలింపలేదా, మీరు వేసినటువంటి పంట ఫలించలేకపోయినా, ఏది జరిగినా సరే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇది మొదలుకొని ఇప్పటివరకు ఆపేసేయండి. మీకు జరిగిన నష్టం, మీకు కలిగిన కష్టం, పోయినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ కూడా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఆలోచన చేయబాకండి. ఏ విధంగా ఆశీర్వదించబడాలో ఆ విధంగా ఆశీర్వదించబడ్డానికి మీ మార్గంలో మీరు ప్రయాసపడ్డారు, మీరు ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. మీరు అన్ని విధాల శాయశక్తుల పైకి రావడానికి మీరు ప్రయత్నం చేశారు, కానీ నష్టపోయారు. లేకపోతే నమ్ముకున్న వాళ్ళ వల్ల మీరు మోసపోయారు. అయినా ఇవన్నీ జరిగినా సరే దేవుడు అంటున్నాడు, వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. వాటి గురించి మీరు ఆలోచన చేయబోకండి. అయ్యో నాకేం పరిస్థితి ఇలాగ అడ్డమైపోయింది, లేకపోతే నేను అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి, నా పరిస్థితులు ఏమిటి అని మీరు ఆందోళన చెందుతున్నారా? ఇవన్నీ మానేయండి, ఆందోళన మానేయండి. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు కదా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇప్పటివరకు వదిలేయండి ఈ పరిస్థితి. గత ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, జరిగిపోయిన దాన్ని మనం తిరిగి తీసుకురాలేం. గడిచిపోయిన దాని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేస్తున్న పరిస్థితి మారదు, జరిగిపోయిన పరిస్థితి మారదు. ఎట్ ప్రజెంట్ నువ్వేం చేస్తే నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు ఏం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడే చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు నిన్ను ఇది మొదలుకొని ఆశీర్వదించబడాలి అంటే ఏం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? ప్రార్థన చేస్తేనా, లేకపోతే వాక్యం వింటేనా, లేకపోతే ఉపవాసాలు ఉంటేనా? చూద్దాం వాక్య భాగం నుండి ఏం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే కోరుకుంటారు కదా, అయ్యా నేను ఏం చేయాలయ్యా పైకి రావాలంటే, నా ప్రయత్నం సఫలం అవ్వాలంటే ఏం చేయాలయ్యా, నేను అనుకున్నది జరగాలంటే ఏం చేస్తే నాకు జరుగుద్ది అని చాలామంది దగ్గర మీరు వాపోతుంటారు కదా. ఈరోజు దేవుడిని అడుగుదాం, దేవా నేను ఏం చేస్తే నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు? మీరు చెప్తున్నారు కదా ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానని. మరి నేను ఏం చేస్తే, నేను ఎలా ఉంటే నీవు నన్ను ఆశీర్వదిస్తావు? ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆశీర్వదించేవాడు దేవుడే, సహాయం చేసేవాడు దేవుడే, ఒకరిని హెచ్చించేవాడు దేవుడే, ఒకరిని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవాడు దేవుడే అన్నది ఖచ్చితంగా మీరు నమ్మాలి, విశ్వసించాలి. మనుషుల మీద మీరు ఆధారపడి, లేకపోతే మీ సొంత ఆలోచన మీద మీరు ఆధారపడి, మీ సొంత ప్రయత్నాలు మీరు చేసుకుని మీరు విఫలమైపోయి ఉంటారు. కానీ ఒక్కటి చెప్తున్నాను, మీ ప్రతి పరిస్థితిని చక్కబెట్టేవాడు దేవుడు ఒక్కడే. ప్రభువైన యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచి, ప్రభువా నన్ను హెచ్చించేవాడు నీవే, నన్ను గొప్ప చేసేవాడు నీవే, నన్ను ఆశీర్వదించేవాడు నీవే, నా పరిస్థితులను మార్చే దేవుడు నీవే, నా స్థితిగతులన్నీ కూడా నీ వశంలో ఉన్నాయి అని నువ్వు నమ్మి దేవుణ్ణి నువ్వు వెంబడిస్తే దేవుడు మాత్రమే ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ద్వారా నేను ఆశీర్వదించబడతాను, లేదా పలానోళ్ళు సహాయం చేస్తే నేను గొప్ప అవుతానని ఎప్పుడు అనుకోబాకండి. ఒకరిని హెచ్చించేవాడు దేవుడే, ఏమండి, ఒకరిని గొప్ప చేసేవాడు దేవుడే, ఒకరిని ఉన్నతమైన స్థితిలోనికి స్థానంలోనికి నడిపించేవాడు దేవుడే. అది గుర్తుంచుకోండి, దేవుడే ఆశీర్వదించేవాడు. కాబట్టి ఏం చేస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడో వాక్యం సహాయంతో మనం తెలుసుకుని ఆ విధంగా దేవుడు చెప్పినటువంటి వాటిని మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడే నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవా ఇది చేశాను నేను ఆశీర్వదించబడలేదు అని అనటానికి వీలు లేకుండా నువ్వు దేవుడు చెప్పిన విధంగా చెయ్యి, తప్పనిసరిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. పేతురు భక్తుడు అంటాడు కదా, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడ్డారని అంటాడు. 1 పేతురు పత్రిక 3:9 అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడ్డారు. గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని పిలిచింది దరిద్రులుగా చేయడానికి, బలహీనులుగా ఉండడానికి పిలవలేదండి. నీకున్నదాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు పిలవలా, ఉన్నదానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు ఇచ్చి గొప్ప చేయడానికే దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నమ్మిన వారు ఎవరు చెడిపోలేదు, దేవుని నమ్మిన వారు ఎవరూ శాపగ్రస్తులు అవ్వలేదు. శాపగ్రస్తులు ఆశీర్వదించబడ్డారు, దీనులు గొప్పవాళ్ళు అయ్యారు, దరిద్రులు ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చారు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలిచాడు. గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
అది మనం తప్పనిసరిగా మన మనసులో పెట్టుకోవాలి. నన్ను ఆశీర్వదించేవాడు దేవుడే. నేను పిలువబడ్డాను, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి దేవుని యొద్దకు నేను వచ్చాను, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి దేవుని సన్నిధానానికి నేను నడుచుకుంటున్నాను. సో దేవుడు పిలిచింది ఎందుకంటే ఆ పర్పస్ ఆఫ్ కాలింగ్ ఏమిటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే. పేతురు భక్తులు అదే మాట చెప్తున్నాడు మనతో, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలువబడ్డారు. వారసత్వాన్ని, ఆశీర్వాదపు వారసత్వాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు గొప్ప చేసేవాడు అన్నది జ్ఞాపకం చేసుకోండి. మనము చూద్దాం, యేసు ప్రభు వారు ఆయన ఆరోహణై పరలోకానికి వెళ్ళేటప్పుడు లోకాసు వార్తలో ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం రాయబడింది. ఆయన బేతనియా కొండ వరకు ఆయన శిష్యులందరూ కూడా ఎండబెట్టుకుని వెళ్ళి ఆ బేతనియా కొండ మీదకి వెళ్ళిన తర్వాత వారి మీద చేతులుంచి ఆయన వారిని ఆశీర్వదించారని రాయబడింది. దేవుడు చేతులు చాపేది మనల్ని ఆశీర్వదించడానికి, మన కొరతలు తీర్చడానికే, మన కొదువులు తీర్చడానికి, మన అవసరాలన్నీ కూడా తీర్చడానికి దేవుడు ఆయన చేతులు చాపేది. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని ఆయన చెయ్యి చాచి స్వస్థపరిచాడు, చేతులు చాపి బలపరిచాడు, చేతులు చాపి ఆశీర్వదించాడు, చేతులు చాపి అవసరాలు తీర్చాడు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆరోహణై పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన చేతులు చాచి అక్కడ ఉన్నటువంటి బేతనియా కొండ వరకు వచ్చినటువంటి శిష్యులైన ఆ 500 మంది మీద కూడా ఆయన చేతులు చాపి వారిని ఆశీర్వదించాలని రాయబడింది. కాబట్టి దేవుడు మనల్ని పిలిచింది ఆశీర్వదించడానికి. ఆయన మనలను లోకంలో నుండి సపరేట్ చేసింది, లేదా చీకట్లో నుండి వెలుగులోనే నడిపించింది ఆయన చేతులు చాచి నిన్ను నన్ను మనల్ని కూడా ఆశీర్వదించడానికే. కాబట్టి దేవుడు ఆశీర్వదించేవాడు, అది గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఎవరి ద్వారా ఆశీర్వాదం రాదు. నీ స్వతహాగా నీ స్వజ్ఞానంతో ఏది చేసినా దానిలో నువ్వు జయము పొందలేవు. దేవుని సహాయం లేనిదే నువ్వు ఏది కూడా సంపాదించుకోలేవు, సాధించలేవు. అది గుర్తుంచుకోండి. దేవుడు ఆశీర్వదించేవాడు. దేవుడు ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. ఏం చేస్తే మనం దేవుని వల్ల ఆశీర్వదించబడతాం? దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకు ఇక్కడ అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చదివితే, ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. చూడండి, ఇక్కడ అంటాడు కదా, దుష్టత్వము నుండి మళ్లించటం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు. దుష్టత్వము నుండి మళ్లించబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దుష్టత్వం అంటే పాపం. పాపము నుండి మనం బయటకు వచ్చేస్తే దేవుని ఆశీర్వాదాలు తప్పనిసరిగా మన మీదకి వచ్చి తీరతాయి. దుష్టత్వము నుండి మిమ్మల్ని విడిపించడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మనమందరం కూడా దుష్టత్వం అంటే పాపం. పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో జీవిస్తున్నాం. మరి పాపంలో ఉంటే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడండి? పాపం చేస్తూ దేవా నన్ను ఆశీర్వదించంటే నీ ప్రార్థన వినాలి కదా, నీ ప్రార్థన అక్కడ ఆయన సన్నిధికి చేర్చబడాలి కదా. సో మనం తెలుసుకోవాలి ఈ రోజున, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు? దేవునికి ఇష్టం లేనటువంటి మార్గం నీలో ఉందేమో, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం నీలో ఒకవేళ ఉందేమో. అది ఎవరికి తెలియదు. మన లైఫ్ గురించి మనకు తెలుసు, దేవుడికి తెలుసు. సో ఎవరికి తెలీదు. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. మనలో ఏదైనా దుష్టత్వం ఉంటే, పాపం ఉంటే దాని నుండి మనం విడుదల పొందితే తప్పనిసరిగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మీ హృదయాల్లో, మీ జీవితాల్లో మీరు చేసే పనులు మీరు చేసుకుంటా దేవా నన్ను ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదించడండి. ఆశీర్వాదాలు రావు. గుర్తుంచుకోవాలి, మనం దేవుడు ఆశీర్వదించేవాడే. మరి మనం అడిగే వాళ్ళం కూడా ఎలాగ అడగాలంటే పరిశుద్ధత కలిగి పవిత్రులముగా పాప క్షమాపణ పొందిన వారమై ప్రభు సన్నిధిలో ప్రభువా నన్ను ఆశీర్వదించమని అడగాలి. పాపంతో వెళ్ళి మనం ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఆలకించబడదు, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు, ఆ ప్రార్థనకి ఆన్సర్ రాదు. అందుకని మనం తెలుసుకుని మనం ఏ పని ఇప్పటివరకు చేస్తున్నామో, దేవునికి ఇష్టం లేని ఒక మార్గంలో మనం ఒకవేళ ఉన్నామేమో, దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తున్నామేమో, ఇష్టం లేని స్వభావం మనలో ఉందేమో, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నామేమో, అవి మనకు తెలుసు, మన అంతరంగానికి తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. దేవుడు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఏమంటే దేవుడు అందరిని ఆశీర్వదించేవాడు అని ఇక్కడ చెప్పట్ల, పిలువబడిన వారిని ఆశీర్వదించేవాడు. ఇక్కడ అంటాడు పరిశుద్ధులైనటువంటి వారిని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు.
ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు కాదండి. నీతిమంతులు ఒక్కళ్ళు లేడు, దేవుని వెతికే వాళ్ళు లేరు అంటాడు. అందరూ రోమపత్రిక 3:23 ఏమంటాడు తెలుసా? ఏమండి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదంట, అందరూ పాపం చేస్తున్నారు. ఫలానా వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పడానికి లేదు. అందరూ ఏదో ఒక పాప కోపంలో మునిగి తేలుతూ ఉన్నారు. మరి పాపంలో ఉండి దేవుడు చేత ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించబడలేరు. దేవుడు ఆశీర్వాదానికే పిలిచాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఆదికాండంలో 32వ అధ్యాయం 26-27 యాకోబు అనేటువంటి ఓ వ్యక్తి గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. యాకోబు అవిధేయుడిగా ఉన్నంత వరకు, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా ఉన్నంత వరకు, దేవునికి మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లించకుండా ఉన్నంత వరకు దేవుడు యాకోబుని ఆశీర్వదించలేదు. యాకోబు తన మామ దగ్గర ఆశీర్వదించబడిన ఆశీర్వాదాలు అవి శాశ్వతమైనవి కాదండి. అవి తను కష్టపడ్డాడు, తన మామ ద్వారా తీసుకున్నాడు. కానీ తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదాలు గొప్పవి. ఎప్పుడంటే చూడండి, ఆయన తన మామ ఇంటి దగ్గర నుండి బయటకు వచ్చేటప్పుడు తన కుటుంబస్తులందరూ కూడా ఆ రేవు దాటించి వెళ్ళిపోయాడు. ఒక ఓడలో మాత్రమే మిగిలిపోయాడు. అప్పుడు దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు. నీ పేరేంటని అడిగినప్పుడు తన పాపంలో ఒప్పుకున్నాడు. నేను పలానా యాకోబునని ఒప్పుకున్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, దేవా నీవు నన్ను నిశ్చయముగా దీవించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. పట్టుదల కలిగిన వాడై ఆయన దేవుని సన్నిధిలో ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు. తన పాపంలో ఒప్పుకున్నాడు, నేను మోసగాడిని ఒప్పుకున్నాడు. సో నీ జీవితంలో కూడా దేవుడు నీకున్నటువంటి దరిద్రాన్ని తీసివేసి, నీకున్నటువంటి అప్పులు భారాన్ని తీసివేసి, నీకున్నటువంటి కష్ట సమయమును తొలగించేసి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి మార్చాలి అని కోరుకుంటే, ఒకటండి, నువ్వు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో పాపములను ఒప్పుకోండి. పాపం లేని వాళ్ళు ఎవరు లేరు. పాపములు కప్పుకోకూడదండి. సామెతల గ్రంథములు అంటాడు, భక్తుడు అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఇక్కడే రాయబడింది, నువ్వు వర్ధిల్లాలంటే పాపాలు ఒప్పుకోవాలి. యోబు గ్రంథంలో కూడా యోబు భక్తుడు అంటాడు, నీ గుడారంలో నుండి దుష్టత్వం తీసివేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటాడు. నీ మనసులో, నీ హృదయంలో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఒకవేళ ఉంచుకుని నువ్వు ప్రార్థన చేస్తూ నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను గొప్ప చేయి ప్రభువా, నా అవసరాలు తీర్చు ప్రభువా అని నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తున్నావేమో, మరి నీ ప్రార్థనకు ఆన్సర్ రావట్లేదు, నువ్వు అనుకున్న విధమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వట్లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, పాప క్షమాపణ పొందండి. యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలోకి వచ్చింది పాపములను క్షమించడానికి, పాపులైన మనలను పరిశుద్ధులుగా మార్చడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, నిందారహితులుగా చేయడానికి యేసు ప్రభు వారు వచ్చారు. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన పవిత్రమైన రక్తమును మన కొరకు కార్చారు. ఆయన విలువైనటువంటి ప్రాణమును శిలువలో పెట్టారు, ఆయన సమర్పించేశారు, తన సమస్తాన్ని మన కొరకు ఇచ్చారు. ఎందుకంటే మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో ఉండి మనం ఆశీర్వదించబడలేం, పాపంలో ఉండి పరలోక వారసత్వాన్ని పొందుకోలేం. పాపంలో ఉంటే ఆ శాపంలోనే మనం మగ్గిపోతూ ఉంటాం. మన మీద ఉన్న పాపాన్ని, ఆ శాపాన్ని తొలగించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలో పంపించారు. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణము కంటే, ఆయన రక్తము కంటే, ఆయన దేహము కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించి ఆయన ప్రాణాత్మ దేహములను మన కొరకు ఇచ్చేశారు. సో ఇప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడడానికి, పరిశుద్ధులుగా తీర్చబడడానికి, పాపరహితులుగా జీవించడానికి ఒక మంచి మార్గాన్ని ప్రభు మన కొరకు తెరిచారు. అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆ రక్తాన్ని మనం శరణ వేడితే 1 యోహాను పత్రిక 1:7-9 అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించినట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తము మన పాపాలను క్షమించేది. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. మన పాపములు మనం ఒప్పుకునే యెడల మన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక పాపములు ఒప్పుకునేటువంటి ప్రక్రియలోకి మనకు రావాలి. కప్పుకోకూడదండి. పాపాలు కప్పుకుని ప్రార్థన చేయడం వల్ల ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు, ప్రార్థనకు ఆన్సర్ రాదు, మనం అనుకున్న పనులు జరగవు, దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించలేం. దేవుని ఆశీర్వాదాలు మన కోసం రెడీగా ఉన్నాయి. తన్ను ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు గొప్పదంట. గొప్ప మేలులు నీ దేవుడు నీ కోసం సిద్ధం చేసి ఉంచాడు. మరి అవి అనుభవించాలంటే లోపలికి వెళ్ళాలి. నువ్వు లోపలికి వెళ్ళాలంటే పరిశుద్ధతతో వెళ్ళాలి.
అపవిత్రుడికి వెళ్తే ఎంట్రన్స్ నీకు ఉండదు. పరిశుద్ధతతో పవిత్రతతో యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడితే ప్రభు యొక్క ఆశీర్వాదాలకు నువ్వు హక్కుదారుడు అవుతావు. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలని సొంతం చేసుకోగలుగుతావు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను దీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ పాపాలు తొలగించాలని, నీ మీద ఉన్న శాపం కొట్టివేయాలని, నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని తొలగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎన్ని చేసినా దేనిలో కూడా నీకు సఫలత దొరకట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, విఫలమైపోతున్నావు, నానా ఇబ్బందులు పాలవుతున్నావు, తల బాదుకుంటున్నావు. ఏంటి నా పరిస్థితి మారడం లేదు, రేపు నా పిల్లల భవిష్యత్తు ఏమిటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం భవిష్యత్తు ఏమిటి, ఎన్ని పనులు చేసినా పనుల్లో నాకు జయం దొరకట్లేదు, ఎన్ని వ్యాపారాలు చేసినా అన్నింటిలో నేను నష్టపోతున్నాను, అయ్యో అని నువ్వు తల బాదుకుంటున్నావు, చాలా వేదనకు గురి అవుతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణ కలిగినటువంటి వాడు, జాలి కనికరం కలిగినటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఈ గొప్ప దేవుడు నువ్వు కష్టాల్లో ఉండడం చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన నువ్వు బాధలు పడుతుంటే ఆయన చూస్తూ వదిలిపెట్టేవాడు కాదు. నీకు ఒక మార్గాన్ని తెరవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున నీ శ్రమల నుండి తప్పించాలని కోరుకుంటున్నాడు. నీ ఆర్థిక ఇబ్బందుల నుండి నిన్ను విడిపించాలని ఆయన కోరుకుంటున్నాడండి. నువ్వెంతకాలమని ఇలాగే మగ్గిపోతూ ఉంటావు. ఎవరిస్తారా నాకు, ఎవరి ద్వారా ఈ రోజున అవసరం తీర్చబడద్దని ఎవరో సహాయం కొరకు నువ్వు ఎదురు చూడక్కర్లేదు. కొండల తట్టు నా కనులు ఎత్తున నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును. ఏమంటే కొండల తట్టు చూడక్కర్లా మనం సహాయం కొరకు, మనుషుల తట్టు చూడక్కర్లా. ఏమంటే నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటాడు. దేవుడిని ఆశ్రయించండి. దేవుడు మంచివాడు, నీ కోసం ఆయన మేలులు దాచి ఉంచాడు, నీ కోసం ఆశీర్వాదాలు ఏమన్నా రెడీకి సిద్ధపరిచి ఉంచాడు. అవి నువ్వు అనుభవించాలి. ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏది మొదలుకొని అంటే నువ్వు పాప క్షమాపణ పొందుకున్నది మొదలుకొని, నీ పాపాలు విడిచిపెట్టింది మొదలుకొని, ఆ రోజే దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో ఏమండి రావడం నువ్వు గమనించగలుగుతావు. నేను పాపిని నువ్వు ఒప్పుకోవాలి. మరలా నువ్వు పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదం దేవుడు నీకు తిరిగిస్తాడు. నీవు ఏ విషయాల్లో నువ్వు నిందల పాలవుతున్నావో, అవమాన పాలవుతున్నావో, ఏ విషయంలో నువ్వు తల బాదుకుంటూ మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, తిండి తినకుండా, ఏమిటి నా బ్రతికేంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పోషణ ఏమిటి అని నువ్వు వేదన చెందుతున్నావే, ఈరోజు చెప్తున్నాను, దేవుని యొద్దకు తిరిగిరా. దేవుని దగ్గరకు వచ్చి పాప క్షమాపణ వేడుకో. నీ పాపముల నిమిత్తమే ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా, నేను ఫలానా పాపంలో ఉన్నాను, ఆ పాపాన్ని విడిచిపెట్టు. తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక రకాల పాపాలు ఈ రోజున మనుషుని పట్టి పీడిస్తున్నాయి. వాళ్ళకి ఎదుగు బదుగు లేకుండా వాళ్ళని కృంగదీసేస్తున్నాయి, మానసికంగా పతనం చేస్తున్నాయి, ఆర్థికంగా పతనం చేస్తున్నాయి, సామాజికంగా పతనం చేస్తున్నాయి. ఆ పతనం చేసే ప్రతి పాపము ఈరోజు నిన్ను విడిచిపెట్టిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ పాపాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు తప్పనిసరిగా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నావా, ఇల్లు కట్టుకునే కృప దేవుడు ఇస్తాడు. వాహనం కొనుక్కోవాలనుకున్నావా, వాహనం కొనుక్కునే కృప దేవుడు ఇస్తాడు. ఏమంటే నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా, దానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ పిల్లలు ఉన్నతమైన చదువులు చదివించాలనుకుంటున్నావా, దానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ రకాలైనటువంటి ఏ విధమైన సహాయం కావాలన్నా మన దేవుడు నమ్మదగిన వాడు, తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. నీ కోరికలను సఫలం చేస్తాడు. నీ ప్రార్థనలను ఆయన ఫలభరితం చేస్తాడండి. తెలుసుకోండి, దేవుడు మంచివాడండి, దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు దేవుడు ఆశీర్వాదాలు ఇప్పటిదాకా పొందలేకపోయావంటే నీవు తెలుసుకోవాల్సింది, నీలో పాపం ఇంకా ఏదో ఓ మూలలో గూడు కట్టుకుని ఉంది. ఆ పాపాన్ని విడిచిపెట్టి వచ్చేసాయి. ఆ పాపాన్ని వదిలిపెట్టు. దాన్ని పట్టుకున్నంత వరకు నువ్వు పైకి రాలేవు. దాన్ని విడిచిపెట్టేంత వరకు నీ జీవితం మారదు. దాన్ని విడిచిపెట్టేంత వరకు నీ అవసరాలు తీర్చబడవు. ఆ పాపాన్ని వదిలిపెట్టేంత వరకు నీ కుటుంబ పరిస్థితులు మారవు. చెప్తున్నాను ప్రభు బిడ్డలారా, ఇది మొదలుకొని దేవుడు మాటిస్తున్నాడు. నువ్వు పాపం విడిచిపెట్టింది మొదలుకొని ఇక పాపం జోలికి వెళ్ళను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ప్రభు చెంతకు చేరతావో అప్పుడే దేవుడు నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, పోగొట్టుకున్న అధికారాన్ని, పోగొట్టుకున్న అభిషేకాన్ని, ఏదైతే నీ జీవితంలో ఇప్పటివరకు అనుభవించుకుని ఉన్నావే దాన్ని దేవుడు తప్పనిసరిగా తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు మనం చూస్తున్నాం. వెళ్ళిపోయాడు, తండ్రి వద్ద నుండి అన్నీ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. తనకు అన్నీ ఉన్నవన్నీ పోగొట్టుకున్న తర్వాత తనకు బుద్ధి వచ్చిందంట. చెడ్డ స్నేహితుల వల్ల తను నష్టపోయాడు, ఉన్నవన్నీ కోల్పోయాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టేశాడు. తండ్రి ఇంట్లో శాంతి సమాధానాలు అన్నీ పోగొట్టుకున్నాడండి. బయటకు వెళ్ళిపోయాడు వాళ్ళ మాట విని. తండ్రి దగ్గర తీసుకున్నటువంటి ఆస్తి అంతా కూడా బుగ్గిపాలు చేశాడు, అన్నీ పాడు చేసుకున్నాడు.
ఫ్రెండ్స్తో తిరిగాడు, తాగాడు, తందనాలు ఆడాడు, అన్నీ చేశాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి రావాలని ఆయన తిరిగి వచ్చాడు. తండ్రి ఇంట్లో ఒక పనివాడిగా చేరడానికి తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడు. ఎప్పుడైతే తన పాపములను విడిచిపెట్టాడో, నేను పాపిని అని గ్రహించాడో, అప్పుడే ఆ తండ్రి తన ఇంట చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంట్లో చేర్చుకున్నాడు. మరలా తను కోల్పోయినవన్నీ కూడా తిరిగి తనకిచ్చాడు. అదే ప్రకారంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఇదివరకు స్థితి నీకు బాగుండి ఉండొచ్చు, మళ్ళీ పాపంలో పడిపోవడం వల్ల ఉన్నవన్నీ పోగొట్టుకుని ఉండొచ్చు. మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఎవరు అన్ని కుటుంబంలో పరువుని, పేరుని, ప్రతిష్టలు అన్నీ పోగొట్టుకుని ఉండొచ్చు. ప్రభు చెప్తా ఉన్నారు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. ఇప్పటివరకు నష్టం జరిగిందా? మోసపోయావా? ఇప్పటివరకు కృంగిపోయావా? కలిసి రాలేదా? చేసిన పనుల విజయం కలగలేదా? అది వదిలేసేయి. ఇది మొదలుకొని వాక్యం వింటున్నటువంటి ప్రియ సోదరి సోదరులారా, నువ్వు పాపం విడిచిపెట్టింది మొదలుకొని నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అనేక మంది భక్తుల జీవితాలను మనం గమనించగలుగుతాం. ఇప్పుడు ప్రజెంట్లో కూడా అనేక మందిని మనం చూస్తున్నాం. వాళ్ళ పాపాలు విడిచిపెట్టడం ద్వారా చక్కని ఇళ్ళు కట్టుకుంటున్నారు, మంచిగా పిల్లలను చదివించుకుంటున్నారు, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు, మంచి వ్యాపారాలు అభివృద్ధి పొందుతున్నారు, అనుకున్న కార్లు కొనుక్కుంటున్నారు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనేక మంది ఈరోజు జీవిస్తూ ఉన్నారు. నువ్వు కూడా అలాంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటే నాతో కలిసి ప్రార్థనలు ఏకీపించు. ప్రియ సోదరి సోదరులారా, నీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు నేను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇది మొదలుకొని, ఏది మొదలుకొని అంటే నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టింది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇంకా రాబోయేటువంటి ఎపిసోడ్లో నేను చెప్తాను ఏం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మనం తెలుసుకున్నాం దేవుడు ఆశీర్వదించేవాడని. ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానని చెప్పాడు. మనం ఆశీర్వాదానికి వారసులు అవడానికే పిలువబడ్డామని తెలుసుకుంటున్నాం. ఆయన యొద్దకు వచ్చిన వారందరి మీద ఆయన చేతి నుంచి ఆశీర్వదించాడని మనం తెలుసుకున్నాం. మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉన్నాడని మనం తెలుసుకున్నాం. మన కొరకు ఆయన మేలులు దాచాడు, ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. అవన్నీ మన సొంతం చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. వాటిని నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ఈ క్షణంలో నాతో కలిసి మోకరించి ఉన్న స్థలంలో కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. ప్రభువా, నిజమేనా, నేను అనుకున్న ఏ పని ఇప్పుడు జరగలేదు, నేను ఒప్పుకుంటున్నాను నేను పాపినని. నువ్వు ఒప్పుకో. నీ పాపాలు ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపములు క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు మన దేవుడు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రియ సోదరి సోదరులు అనేక కష్టాల్లో గుండా వెళుతున్నారు, సమస్యల్లో గుండా వెళుతున్నారు. అనుకున్నవన్నీ జరగడం లేదు. ఏ పని తలపెట్టినా నష్టపోతున్నారు, మోసపోతున్నారు, పైకి రావాలని ఆరాటపడుతున్నారు, కానీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. జీవితాలు పతనం అయిపోతున్నాయి. ప్రభువా, తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. ఇదిగో దేవా, ఆశీర్వదించేవాడు నీవేనని ఈ రోజున నాతో ప్రభు ప్రార్థనలో బిడ్డలు ఏకీభవించారు. వీరిని ప్రత్యేకమైన రీతిలో మీరు దర్శించండి ప్రభు. పాపం దుష్టత్వం నుండి విడిపించడం ద్వారా వారిని ఆశీర్వదిస్తారని నీ వాగ్దానం మాకు ఇచ్చారు ప్రభా. వారు మీ సన్నిధిలో ఒప్పుకున్న ప్రతి పాపమును దయతో క్షమించి మీ పవిత్రమైన రక్తంతో బిడ్డల పాపములను కడగండి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా, నిర్దోషులుగా బిడ్డలు మీరు చేసి మీ ఆశీర్వాదమునకు పాత్రులుగా చేయమని మీకు నేను ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యానుసారంగా బిడ్డలు వారు ప్రభు మీ యొద్ద నుండి దీవించబడి ఆశీర్వదించబడి మంచి సాక్షులుగా జీవించే భాగ్యమును అనుగ్రహించమని మా ప్రార్థనలు విన్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి, కుటుంబంలో ఉన్న కొరతలు తొలగించండి, సమస్యలు తీసివేయండి, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి దయచేయండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి స్వస్థత దయచేయండి, కుటుంబాన్ని మీ కవుల నిండా భద్రపరచండి. చదువుకునే పిల్లలు ఈ వారంలో ప్రభు స్కూల్స్కి వెళుతున్నారు, వారికి తోడుగా ఉండండి, జ్ఞానంతో వారిని నింపండి, తెలివి బుద్ధిని అనుగ్రహించండి. కావలసిన ప్రతి వనరులను అవసరాలు వారి కొరకు మీరే తీర్చండి. బిడ్డల ద్వారా మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల, వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, ప్రార్థన అవసరాలు ఉన్నా మాకు తెలియచేయండి. ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీరు సహాయం చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.